అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఎప్పటి నుంచి అయితే చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలను పంపించడం స్టార్ట్ చేశారో, సో ఒక సిచ్యువేషన్ వస్తే పిల్లలని ఏమి అనొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు అనడం వల్ల వాళ్ళు అసలు వాళ్ళకి అసలు పద్ధతులు ఏంటి, ఒక స్కూల్లో ఒక మంచి బిహేవియర్ ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ బిహేవియర్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా తెలుసుకోలేక ఒక విచిత్రమైన బిహేవియర్ అయిపోయింది పిల్లలకి. ఫోన్స్ అని, సోషల్ మీడియా అని, రెస్పెక్ట్ లేకుండా పెద్దల పట్ల అండ్ అలాగే టీచర్స్ పట్ల రెస్పెక్ట్ లేకుండా ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. అండ్ కొట్టినందుకు కేసులు వేయడం టీచర్స్ పైన, ఇలాంటివి కూడా చాలా మనం వార్తలు వింటూనే ఉంటాం. మరి దీని గురించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో ప్రముఖ జర్నలిస్ట్ భాను గారు అయితే ఉన్నారు. నమస్కారం సార్. సార్ ఒకసారి వీడియో చూద్దాం మనం. అదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరూ దండం పెట్టి లేదంటే ఇలా నేను తీసుకుంటాను. ఉంచేదైనా మీరందరూ కూడా నేనే సార్ ఈ వీడియో చూసారు కదా, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఒక గురువు గుంజీలు తీయడం వంటి సిచ్యువేషన్ కి ఈ రోజు స్టూడెంట్స్ వల్ల వచ్చారు. అసలు ఏంటి సార్ ఇది అంతా చూస్తే మీకేమనిపిస్తుంది? యాక్చువల్గా అండి, గత ఒక 10 ఏళ్ల కిందట చూసుకుంటే 10 years బ్యాక్ లేదా 15 years అంటే 2006 2007 ఆ టైంలో తల్లిదండ్రులే దగ్గరుండి మాస్టర్స్కి హెచ్ఎంస్కి కానీ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ టీచర్స్తో వ్యక్తిగతంగా వాళ్ళతో మంచి రిలేషన్ పెట్టుకొని మా పిల్లాడు ఎలా అయినా పాస్ అవ్వాలి, మా అమ్మాయి ఎలా అయినా పాస్ అవ్వాలి, మీరు కొట్టినా మాకు పర్లేదు, మీరు తిట్టినా పర్లేదు అని చెప్పి దగ్గరుండి పేరెంట్సే తల్లిదండ్రులు వెళ్ళి హెచ్ఎంస్కో ప్రిన్సిపల్కో కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసి మరి చదువు చెప్పాలి, మా పిల్లాడు పాస్ అవ్వాలని ఈ స్టైల్ ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా తయారైపోయిందంటే, ఒక మాస్టర్ అంటే విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఒక గురువు ఒక మాట అనాలంటే కూడా భయపడుతున్నారు. ఒక దెబ్బ కొట్టి ప్రేమతో వాడి భవిష్యత్తు కోసం, వాడి బంగారు భవిష్యత్తు కోసం, రేపటి రోజుల్లో వాడు చక్కగా సమాజంలో మంచి ఉద్యోగం స్థిరపడాలన్నా, ఒక మంచి ఎడ్యుకేషన్లో చక్కగా వాడు ఒక మంచి పట్టా పొందాలన్నా కూడా ఒక దెబ్బ కొట్టు, ఒక ప్రేమగా ఒక దెబ్బ కొడితే తప్పేంటి? రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ అనుకుంటా ఒక అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడు, ఒక పిల్లాడు స్కూల్లో, ఇప్పుడు స్కూల్ అన్నప్పుడు 4 కులాల వాళ్ళు ఉంటారు, 4 మతాల వాళ్ళు ఉంటారు. అందులో పేదవాడు ఉంటాడు, డబ్బు ఉన్నవాడు ఉంటాడు, మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టే కదా, అదే కదా స్కూలు. అక్కడ కులాలు మతాలు ఏంటండి? ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ అయినా, నేను ఏదైనా మతం సంబంధించిన వాడైనా, నేను ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నా, లేకపోతే క్రిస్టియన్కి సంబంధించి మాల వేసుకున్నా, లేకపోతే ముస్లింకి సంబంధించి ఆ పైజమాల టోపీ పెట్టుకుని వచ్చినా అది వ్యక్తిగతమే. అది పాఠశాల మీద కాలేజెస్ లో ఎట్లా రుద్దుతారు? కరెక్ట్ కాదు కదా. అప్పుడు నేను 40 రోజులు మాలలో ఉన్నాను అనుకోండి, ఆ 40 రోజులు మాల నా ఇంట్లో చూసుకోవాలి. అంతేగాని నువ్వు మాల వేసుకుని స్కూల్కి వచ్చావు, నువ్వు బొట్టు ఎందుకు పెట్టావు అని ఇట్లాగా, లేకపోతే బొట్టు ఎందుకు పెట్టుకోలేదు, నువ్వు బొట్టు పెట్టుకోవాలని ఈ స్టైల్ అసలు ఇది కరెక్ట్ కాదు. ఈ కల్చర్ పిల్లలకి ఇప్పుడు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు ఒక మాట కొడతాడు, ఒక దెబ్బ కొడతాడు, ఒక మాట అంటాడు. పడకపోతే మనకు ఇంకా స్కూల్లో మీరే మీ తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి పాఠాలు నేర్పించుకోవాలి. ఇదంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక కాలేజీ, ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయినా హెడ్ మాస్టర్ అనుకుంటా. అంటే మీరు భవిష్యత్తు కోసం మిమ్మల్ని నేనేమి చేయలేకపోతున్నాను, మీకు అవసరమైతే నేను గుంజీళ్లు తీస్తాను అని ఈ పరిస్థితుల్లో బోర్లా పడుకొని దండం పెట్టే పరిస్థితి వచ్చిందంటే సమాజం ఎడిపోతుంది. ఈరోజు పిల్లవాడిని కొట్టకపోతే వాడు మారతాడా? వాడు స్కూల్కి వస్తాడా? ఈరోజు కల్చర్ ఎలా ఉంది? ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా ఆడుకునే పిల్లలు, అప్పుడే పుట్టిన పసిపిల్లలు కూడా మొబైల్లో గేమ్స్ అవేవో చూస్తూనే, కార్టూన్స్ బొమ్మలు చూస్తూనే తింటున్నారు. అట్లాంటివి సొసైటీలో మనం ఈరోజు బ్రతుకుతున్నాం. అట్లా టెక్నాలజీ అంత డెవలప్ అయింది. మరి టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పి మనం అందరం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలా? లేదంటే ఇట్లాంటి పరిస్థితులు చూసినప్పుడల్లా మనం దౌర్భాగ్యంగా ఫీల్ అవ్వాలో మనకైతే తెలియట్లా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మీరైనా చదువుకోబట్టి ఈరోజు ఇక్కడ ఉండి న్యూస్ రీడర్గా మీరు వర్క్ చేస్తున్నారు. నేను చదువుకోబట్టి ఆ రోజుల్లో నన్ను కొట్టారు. మా హెడ్ మాస్టరు కొట్టబట్టే మేము ఒక మంచి బీటెక్ దాకా మేము వెళ్ళాము. మీరైనా మంచిగా కొట్టబట్టి తిట్టబట్టి కొట్టలేదా చెప్పండి? మిమ్మల్ని 100% కొట్టారు. నేను పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇక్కడ తెలంగాణ మెదక్లో నేను ఫస్ట్ నుంచి 6th వరకు చదివాను. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని వేరు అండి. ఇప్పుడు చూస్తుంటే అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా అసలు ఫ్రీడమ్ లేదు టీచర్స్ కి. ఒక మాట అనాలన్నా
ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా సేమ్ సిస్టమ్ ఉంది. అండ్ దీని వల్ల నాకేమనిపిస్తుంది అంటే సార్, ముఖ్యంగా స్టూడెంట్స్ కి వాల్యూ అనేది తెలియట్లేదు. ఎథిక్స్ వాల్యూస్ లేవు, మోరల్ వాల్యూస్ లేవు, గురువుని ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలియదు, తల్లిదండ్రులు అరే సెల్ ఫోన్ ఇవ్వలేనందుకు లాక్కున్నందుకు తల్లిని కొట్టాడండి ఒక పిల్లాడు, చంపేశాడు. అవును, చూసాం మనందరం ఎంత వైరల్ అయింది అది. ఏది ఫోన్ ఆడొద్దురా బాబు, నువ్వు చక్కగా చదువుకో, ట్యూషన్ ఉందో లేకపోతే ఫోన్ ఇచ్చేసాయి, గంటల ఫోన్ లోనే నువ్వు టైం స్పెండ్ చేస్తావు, ఫోన్ లో ఆగినందుకు ఆ బ్యాట్ తోనో దేనితోనో తీసుకుని తల్లిని కొట్టాడంటే పిల్లలు ఏ రేంజ్ లో మానసికంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. అంటే సైకో లక్షణాల పిల్లల్లో. గవర్నమెంట్ స్కూల్స్ ని బాగు చేయటం కాదు, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ ఇంత నీట్ గా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంత నీట్ గా చేయాలి అని గవర్నమెంట్ స్కూల్ బాగు చేయటం కాదు. ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజులు కట్టించుకొని ఎలా అయితే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా అయితే ఇస్తున్నారో వాళ్ళని కాపీ చేసి గవర్నమెంట్ స్కూల్ కూడా అందులో తీసిపోయడం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకిలాగే బాత్రూమ్స్ బాగుండాలి, గోడలు బాగుండాలి, క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ బాగుండాలని గవర్నమెంట్ వారు ఆలోచన చేసినప్పుడు పిల్లల్ని కొట్టాలండి. ఇంకోటి సార్, ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అంటున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటది, మా పిల్లలు ఇంగ్లీష్ బాగా చదువుతారు, మాట్లాడతారు కాబట్టి అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ అన్నారు. బట్ గవర్నమెంట్ లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా ఇప్పుడు. అయినా కూడా ఇప్పుడు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపించడానికి ఇష్టపడట్లేదు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరి ఎందుకు అంటే? ప్రైవేట్ స్కూల్స్ లో ఏంటంటే చాలా క్వాలిఫైడ్ టీచర్స్ లక్షల జీతాలకి పనిచేస్తారండి. గవర్నమెంట్ స్కూల్స్ లో 25,000 30,000 గవర్నమెంట్ శాలరీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పే స్కేల్ని బట్టి ఆ శాలరీ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే వాళ్ళు ఏంటంటే ఈ ఎంఏ బిఈడీలు లేకపోతే మామూలుగా డిగ్రీ చేసిన వాళ్ళని పెట్టేసుకొని ఏదో వాళ్ళకు వచ్చిన జాబ్లోనే టీటీసీ చేసిన వాళ్ళని టీచర్స్గా పెడతారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు మీరున్నారు, ఒక నారాయణ కాలేజ్ కానీ, చైతన్య కాలేజ్ కానీ, చైతన్య స్కూల్లో కానీ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళంతా. వాళ్ళకి శాలరీ చూసుకుంటే పర్ ల్యాక్ ఉంటుంది 1 monthకి. ఒక నారాయణ కాలేజ్, ఒక చైతన్య కాలేజ్ ఉందనుకోండి, ఆ ప్రిన్సిపాల్కే 2 lakhs శాలరీస్ ఉంటాయి. మరి ఫీజులు ఎట్లా ఉంటాయి? సో వాళ్ళకు క్వాలిటీ ఇవ్వడానికి ఇప్పుడు 10th క్లాస్లో చూసుకున్నా లేకపోతే ఇంటర్మీడియట్ చూసుకున్నా నారాయణ చైతన్య తప్ప ఇంకో కాలేజీ టాప్ ర్యాంక్స్లో ఉంటున్నారా? ఎంసెట్ చూసుకున్నా కూడా ఉండట్లా. ఎందుకని? వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారు, ఫీజులు అలా తీసుకుంటారు, అలా మెయింటైన్ చేస్తారు. సో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇప్పుడు మీ చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్కి చదవడానికి ఇష్టపడరండి, ఇష్టపడరు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాతావరణం ఉండదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా ఉండదు, టాయిలెట్స్ బాగు, గోడలు బాగు, డిజిటల్గా ఉండవు, ఇవన్నీ బ్లాక్ బోర్డ్ అంతా అని ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఊహించుకున్నవి ఎట్లాగో ఊహించుకుంటారు. సో మనం ఏం చెప్పాలంటే, మనం మీడియా ద్వారా పేరెంట్స్కి ఏం చెప్పాలంటే, పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు కోసం, ఇప్పుడు ఒక గురువు ఒక దెబ్బ కొట్టాడు అంటే ఎందుకు కొట్టాడు, కొట్టిన దెబ్బ ఎందుకు చూస్తున్నారు, వాడు మీ పిల్లాడు ఏం తప్పు చేశాడు, ఏదో ఒక రీజన్ ఉంటది. సరే రీజన్ అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా ఖండించాలి. పిల్లల మీద పైశాచిక ఆనందంతో ఇష్టం వచ్చినట్టు కొడతారు చూసారా, అలాంటి వారిని ఖండించాలి మనం, తప్పులేదు. కానీ చదువు చెప్పటానికి, మీకు చదువు రావటం కోసం పిల్లల్ని ఒక మాటని ఒక దెబ్బ కొడితే అట్లాంటి వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయాల్సిందేనండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళు ఈ రోజు బాలలే, రేపొద్దున ఏమవుతారో తెలియదు కదా పసిపిల్లలు వాళ్ళంతా. రేపటి రోజున ఒకడు సైంటిస్ట్ అవ్వచ్చు, ఒకడు పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒకడు ఐపీఎస్ అవ్వచ్చు, ఒకడు డైరెక్టర్ అవ్వచ్చు, ఒకడు పొలిటీషియన్ అవ్వచ్చు. దీనికి కావాల్సింది మెయిన్ బేస్ చదివే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారు, ఇంత చక్కగా ఏదో ఒక టాపిక్ తీసుకుంటే అనాలిసిస్ చేసి మాట్లాడుతున్నారు, దానికి చదివేగా. నేనైనా ఇక్కడ నిలబడి ఇంత డీప్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంటే అనాలిసిస్ చేస్తున్నాను, చదివే కదా. మరి చదువు లేకపోతే మనం ఏం మాట్లాడతాం? సో చదువు అనేది ఇంపార్టెంట్. ఏ స్కూల్లో అయినా గురువు ఒక దెబ్బ కొట్టితే తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేయాల్సిందే, అంతేగాని కేసులు పెట్టడం ఏంటండి, ఉపాధ్యాయుల మీద టీచర్స్ మీద కేసులు పెట్టడం ఏంటండి. ఈ పరిస్థితి ఏంటి? ఆయన ఎంత బాధపడుతూ గుంజీళ్ళు తీసి, ఆయన ఏం తప్పు చేశాడు? ఏం చేయలేదు కదా. ఆయన ఏం తప్పు చేశాడు? అక్కడ అంతమంది పిల్లల్ని గ్రౌండ్ లో నిలబెట్టి ఆయనకి అంత ఒబీడియంట్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఆయన మాటల్లో బాధ తెలుస్తుంది. అంటే ఒక మాట అంటే ఒక పిల్లాడు వెళ్ళి ఇంట్లో తల్లిదండ్రులకి ఈ రోజు మా మాస్టర్ కొట్టారు అని వెళ్ళిపోయి గొడవలు రావటం, మీడియా ఎక్స్పోజ్ చేయటం. కొంతమంది మీడియా కూడా ఎట్లా ఉన్నారంటే, మన మీడియాలో ఉన్నా కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి. మంచిని అరే మాస్టర్ ఎందుకు కొట్టాడు పిల్లవాడిని దానికి చూపించాలి, అంతేగాని మీడియా ఈ పిల్లవాడిని మాస్టర్ కొట్టాడంట స్కూల్ సీజ్ చేయాలి అదే చూస్తున్నారు తప్ప, ఎందుకు కొట్టాడు, వాడి భవిష్యత్తు కోసం కొట్టుంటాడు, లేదంటే వాడితో హోంవర్క్ చేయలేదని కొట్టుంటాడేమో, లేదంటే వాడు స్కూల్లో అల్లరి చేస్తున్నాడని కొట్టి, ఏదైనా అల్లరి చేస్తున్నా ఒక దెబ్బ కొట్టినా వాడు సెట్ అవుట్ అవ్వటానికే.
చదువు రావట్లేదు ఒక దెబ్బ కొట్టినా ఆ చదువు పాస్ అవటానికే కొడతారండి. అది సార్ ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియో చూసినప్పుడు నాకు పర్సనల్ గా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చదివేది కనీసం ఒక 10-15 ఇయర్స్ కింద మాట. చదువుతున్నప్పుడు గురువులకి మేము ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం మార్నింగ్ డైలీ మార్నింగ్. సో ప్రిన్సిపల్ కి మాకు ఎంతమంది టీచర్లు అందరికి మార్నింగ్ వెళ్ళగానే ఫేర్వెల్ ఫ్రెషర్స్ డే జరిగినప్పుడు లేదా మనం స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం బ్లెస్సింగ్ తీసుకుని ఏడుస్తా బయటకు వచ్చేసి వదిలి వెళ్ళలేని సిచ్యువేషన్స్ నేను చూసా. ఇప్పుడు అరే ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అని అంటే కాలానికి తగ్గట్టు టెక్నాలజీ డెవలప్ అయిందని సంతోషం, ఇందాక చెప్పాను కదా, సంతోషపడాలా. లేదంటే ఈ పిల్లల్లో ఈ రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి, ఎందుకు మరి ఏడవాలో తెలియట్లేదు. ఇప్పుడు చేంజెస్ ఎవరు రావాలి, గురువుల్లోనా పేరెంట్స్ లోనా స్టూడెంట్స్? పేరెంట్స్ లోనే. పేరెంట్స్ ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ ఏం చెప్పాలి, మా స్కూల్ సార్ ఏదైనా కొట్టినా తిట్టినా ఏం పర్లేదు నాన్న నీ భవిష్యత్తు కోసమే అని మాటలు నేర్పాలి పిల్లలకి. అప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇట్లా చెప్తున్నారు కదా అని ఒక మాట గురువు కొట్టినా అప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళు అరే నేను వర్క్ చేయలేదు కాబట్టి కొట్టారు అనే ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని మీరు స్కూల్లో మాస్టర్ అంటే పడొద్దు, టీచర్ ఒక దెబ్బ కొడితే మాకు చెప్పండి మేము వాళ్ళంతా తేలుస్తాం, వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామని నేర్పితే వాడి గురువు కొన్నిసార్లు ఎట్లా ఉందంటే గురువు ఏ తప్పు చేయపోయి ఒక మాట అన్నా కూడా ఈరోజు మమ్మల్ని అరిశాడు అని చెప్పి మమ్మల్ని తిట్టారు, బూతులు తిట్టారు అని చెప్పి పిల్లలే వెళ్ళి కంప్లైంట్లు పెట్టించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి మాస్టర్లని రోడ్డుకి బజార్లు లాగుతున్నారు. స్కూల్స్ మూతపడుతున్నాయి. ఒక పిల్లవాడు చేసిన తప్పుని మిగతా పిల్లలు ఎంతమంది బలవుతారు? ఇప్పుడు ఆ స్కూల్ ఏదన్నా సీజ్ అవుతుందండి, మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఎక్కడ జాయిన్ అవ్వాలి? సో సిస్టమ్ మారాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, పాజిటివ్ థింకింగ్ తో తల్లిదండ్రులు ఉండాలి, పిల్లలందరికీ మంచి బుద్ధులు నేర్పాలి, మంచి ఎథికల్ వాల్యూస్ తల్లిదండ్రులు ఎవరెవరైతే స్కూల్కి కాలేజీకి పంపించే పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, హ్యూమానిటీ విలువలు ఇవన్నీ నేర్పాలండి. సో ఏంటంటే ఎవరైనా టీచర్స్ వాళ్ళు శాలరీస్ తీసుకుంటుంది మిమ్మల్ని కొట్టడానికో మిమ్మల్ని మీ పైన ఏదో చూపించడానికో అయితే కాదు, మీ మంచి కోసమే. అది చదువులో కానివ్వండి, పద్ధతి క్రమశిక్షణలో కానివ్వండి. సో ఎప్పుడు కూడా ఒక గురువుని అయితే తప్పు పట్టద్దు. నిజంగా తను ఒకవేళ బ్యాడ్ సిచ్యువేషన్స్ లో కొడుతున్నాడు, అసలు రీజన్స్ లేకుండా కొడుతున్నారు అంటే అప్పుడు మనం ఏదైనా అనడానికి ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగా మీ మంచి కోసమే కోరితే మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే మేము చూడలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ గురువులకి రాకుండా ఉండాలని కోరుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.